ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు చెల్లించుకొనుచున్నానండి. ఈ రోజున ఒక చక్కటి విషయం తెలుసుకుందాము. యెషయా 41వ అధ్యాయము 10వ వచనం చదువుకుందామండి. నేను నీతో చెప్పియున్నాను, నీకు తోడైయున్నాను, భయపడకుము. నేను నీ దేవుడినైయున్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే. ఈ మాట మనుషులు చెప్పలేదు. ఈ మాట బంధువులు చెప్పలేదు, స్నేహితులు చెప్పలేదు, నీ ఫ్రెండ్ చెప్పలేదు. స్వయంగా మనల్ని పుట్టించిన సృష్టికర్తనుడు యెహోవా దేవుడే చెప్పుచున్నాడు. దిగులు పడవద్దన్నాడు, భయపడవద్దా అంటున్నాడు, నీకు సహాయము చేస్తానని చెప్తున్నాడు. ఈరోజు క్రైస్తవులుగా మనము ఆయన నమ్ముకున్నప్పటికీ, ఆయన వాక్యాలు ఆలకిస్తున్నప్పటికీ, ఆయన ఆరాధిస్తున్నప్పటికీ మనకు భయం వేస్తుందా? ధైర్యం సరిపోవట్లేదా? ఎలా బ్రతుకుతాను, ఎలా జీవిస్తాను, నా కష్టం వస్తే ఎవరు చూస్తారు అని ఒక బాధ ఉందా? దేవుడు చెప్తున్న మాట, భయపడకము, దిగులు పడకము, నీకు తోడై ఉన్నాను, నీకు సహాయము చేస్తానని చెప్తున్నాడు. కనుక ఈ మాటని హృదయం ఉంచుకొని మనం ధైర్యంగా ముందుకు కొనసాగి